ఈరోజు ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ డే ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 1920లో ఏర్పాటు చేసినటువంటి మూక్ నాయక్ పత్రికని గుర్తు చేసుకుంటూ ఆ పత్రికను ఎందుకు ఏర్పాటు చేశాడు ఆ వేళ అని ఆలోచన చేస్తే ఆయన 1919లో ఏర్పాటు చేసినటువంటి గాంధీ గారు అలాగే నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా రాజకీయాల కోసం అంటే స్వాతంత్రం కోసం చేసినట్టే మనకు తెలుసు. కానీ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పత్రిక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని కల్పించడం. ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు బానిస అని చెప్పు, వాడు చైతన్యవంతుడు అవుతాడని ఆ పత్రికను ఏర్పాటు చేశాడు. అలాగే బహిష్కృత భారత్ అనే ఇంకో పత్రిక పెట్టాడు. జనతా సమత అని చాలా పత్రికలను ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఏమిటంటే ఆయన అబ్జర్వేషన్ ఏంటంటే అప్పుడున్నటువంటి పత్రికలు ఒక నాయకులను తయారు చేస్తూ ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం, ఏ వర్గానికి ఆ వర్గం పత్రికలు ఉండటంతో సామాన్యుల కోసం, దళితుల కోసం, పీడనకు గురవుతున్న ప్రజల కోసం పత్రికలు లేవని చెప్పి ఉద్దేశంతో ఈ పత్రికను ఏర్పాటు చేశానని చెప్పాడు. దాన్ని దృష్టి పెట్టుకొని ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ మీడియా వచ్చేసి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న సందర్భంలో సామాన్యుడికి అసలైనటువంటి వార్త అందటం లేదు. వాళ్ళ సమస్యలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అందుచేత ఈ వార్తలు అందించడానికి, అలాగే అంతర్జాతీయంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవడానికి ఈ నెట్వర్క్ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. ఇది సక్రమంగా కొనసాగాలని ఆశిస్తూ ఈ సమావేశానికి వచ్చాం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత స్థాపించారో ఆ పత్రిక మూక్ నాయక్ 104 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ దళిత మీడియా డేగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నాటి పత్రిక లేకపోతే నాటి పత్రికా రంగ పరిస్థితులు, నేటి మీడియా రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై ఈ సదస్సు నిర్వహించాము. సదస్సులో చాలామంది వక్తలు, అలాగే దళిత మీడియా అణగారిన వర్గాల సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీడియా అనేది సమాజంలో రుగ్మతలను కానీ లేకపోతే సమాజంలో అసమానతలు కానీ తొలగించేందుకు ఏ విధంగా కృషి చేయాలి, మీడియా రంగం ప్రస్తుతం ఏ విధంగా ఉంది, జర్నలిస్టుల చేతుల్లో నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలోకి, అలాగే రాజకీయ వ్యవస్థ చేతిలోకి మీడియా రంగం మారిపోతున్న తరుణంలో జర్నలిస్టులు మీడియాని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే అంశాలపై కీలక ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్లు కూడా. దీని రిజల్యూషన్స్ ఫ్యూచర్లో అమలు పరిచే విధంగా జర్నలిస్ట్ సంఘాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నాను. నా పేరు నాని అంటారు. ఐడిజేఎన్ ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ని. రవిసిద్ధార్థ భీమసేన. పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి 4 రంగాల్లో ప్రధానమైనటువంటి అంగం. ప్రజల యొక్క కష్టాలని, అడ్మినిస్ట్రేషన్ని, ప్రజాస్వామ్యానికి పటిష్టానికి పత్రిక ఎంతో ముఖ్యం. అయితే ఈ పత్రికలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని మొదటగా కనిపెట్టిన వారు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన దీనబంధు పత్రిక ద్వారా ఆనాటి సామాజిక వ్యవస్థలో కిందనటువంటి రైతులు, కిందనటువంటి ప్రజలు ఏ విధంగా అప్పుడున్నటువంటి పెత్తందారి జమీందారుల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారని దీనబంధు పత్రిక ద్వారా తెలియజేశారు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అస్పృశ్య కులాలు, అంటరాని కులాలు, అలాగే మెజారిటీ ప్రజలు ఏ విధంగా ఈ అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారు అనేది స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చారు. పత్రికలు అనేవి ప్రజా ఉద్యమానికి వెన్నెముక లాంటివి, పక్షికి రెక్కలు లాంటివని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆ నేపథ్యాన్ని ఆయన భావజాలంలో వచ్చినటువంటి దళిత మీడియా నేడు దళిత మీడియా ఇంటర్నేషనల్ డే ఈరోజు జరుపుకుంటుంది. అందులో భాగంగా దళిత మీడియా ఆవశ్యకత ఈ సమాజంలో మరింత ఎక్కువ ఉంది. ఈ రౌండ్ టౌన్ పీపుల్ 80% మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని సమాజానికి తెలియపరచడం కోసం, మరింత చైతన్యవంతం చేయడం కోసం పత్రిక యొక్క ఆవశ్యకతను గురించి మరింత పెంచడం కోసం ఈరోజు సదస్సు జరిగింది. ముఖ్యులు అనేక మంది దీనిలో పాల్గొన్నారు. జై భీమ్.